ನಮಸ್ಕಾರ ಎಲ್ಲ ರೈತರಿಗೂ SVG ಆಗ್ರೋ ನರ್ಸರಿ ಶ್ರೀನಿವಾಸಪುರ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ತಮ್ಮೆಲ್ಲ ರೈತರಿಗೂ ಸ್ವಾಗತ. ಇವತ್ತು ನಾವು ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕು ದ್ವಾರಸಂದ್ರ ಅನ್ನೋ ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿದ್ದೀವಿ. ಈಗಾಗಲೇ ಚಾಂಪ್ 33 ಅನ್ನೋ ವೆರೈಟಿನ ಪಾರ್ಟ್ 1 ಪಾರ್ಟ್ 2 ನೀವು ನೋಡಿದ್ದೀರಾ. ಸೊ ಪಾರ್ಟ್ 3 ಪಾರ್ಟ್ 4 ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. ಸೊ ಕಾರಣಾಂತರಗಳಿಂದ ಮಾಡೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಸೊ ಇವತ್ತು ನಾವು BSF ಕಂಪ್ನಿಯವರು ಇಲ್ಲಿ ಕ್ಷೇತ್ರೋತ್ಸವನ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಸೊ ಇದು ಒಂದು ಬೇಸಿಗೆ ಕಾಲದ ವೆರೈಟಿ ಆಗಿರುತ್ತೆ, ಚಾಂಪ್ 33 ಅನ್ನೋ ಒಂದು ವೆರೈಟಿ. ಸೊ ಆದ್ದರಿಂದ ಇವತ್ತು ಎಲ್ಲ ರೈತರಿಗೂ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸ್ತಾ ಇದ್ದೀನಿ ಈ ಚಾಂಪ್ 33 ಕ್ಷೇತ್ರೋತ್ಸವಕ್ಕೆ. BSF ಕಂಪನಿಯ ಫೀಲ್ಡ್ ಆಫೀಸರ್ ಲೋಹಿತ್ ಸಹ ಬಂದಿದ್ದಾರೆ. ಕಂಪನಿಯ ಮ್ಯಾನೇಜರ್ ಕೋಲಾರ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಇನ್ಚಾರ್ಜ್ ಹಿತೇಶ್ ಸರ್ ಸಹ ಬಂದಿದ್ದಾರೆ. BASFలో మనం సపరేట్గా ననెమ్స్ అనేది మన కంపెనీ మెయిన్గా. BASF ననెమ్స్ రెండు ఒకటే, కాకపోతే మన పేరు ఏంటంటే ననెమ్స్. ఈ ననెమ్స్ ఏంది అనగా మనకు చాలా పాతకాలపు నుంచి ఉందన్న. ఇది ఎక్కడో నెదర్లాండ్స్లో స్టార్ట్ అయింది. ఇది అలా చాలా హైబ్రిడ్స్ మనం తీసుకొని వచ్చాము ఇంతవరకు. అట్లా ఇప్పుడు బాగా ఇంకా మంచిగా సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ ఇయర్లోనే మేము ఒక 25 కేజీలు అమ్మాము. ఈసారి మేము ఒక 100 కేజీలు అమ్మబోతున్నాం ఈ ಚಾಂಪ್ 33 అనేది. ఇది మేము ఓన్లీ మనము సమ్మర్కే రికమెండ్ చేస్తాము, కానీ మన అన్న ధైర్యం చేసేసి రైనింగ్ కూడా వేసాడు. ఇప్పుడు కూడా ఇది సక్సెస్ఫుల్గానే ఉంది. ఒకసారి మీరు రైనింగ్ మీరు మాట్లాడండి. లాంచ్ అయినా కూడా ఇది ఫస్ట్ మేమే వేసాము. ఇది సీడ్స్ మేమే వేసి ఇక్కడ నంబళ్ళి అనే ఇచ్చాము, ఇక్కడ ద్వారసంద్రలో కూడా ఇచ్చాము, మళ్ళీ వీళ్ళు చిన్పురానికి కూడా ఇచ్చాము. సో ఇది వెరైటీ ఏమి అంటే ఇంకోటి దిగువ సైజ్ వస్తే కాయే పైన కూడా యూనిక్గా అదే సైజ్ వస్తుంది. ಅಂದರೆ ಇದರಲ್ಲಿ ಮೈನು ವೈರಸ್ ಅನ್ನು ತಡೆಗಟ್ಟುವಂಥದ್ದು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಲಕ್ಷಣಗಳಿದ್ದಾವೆ. ಇದರಲ್ಲಿ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನೀವು ಒಂದು 35 ಡಿಗ್ರಿ 40 ಡಿಗ್ರಿ ಆದರೂ ಸಹ ಬೇಸಿಗೆ ಕಾಲದಲ್ಲಿ ಇದು ವೈರಸ್ ಅನ್ನು ತಡೆಗಟ್ಟುವಂಥ ಒಂದು ಸಂಪೂರ್ಣವಾದ ಶಕ್ತಿ ಚಾಂಪ್ 33ಗಿದೆ. ಮತ್ತು ಅನ್ನೋದರಲ್ಲಿ ಮುಂದಿನ ವರ್ಷಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡ್ದಂಗೆ ಕೆಲವೊಂದು ಸೀಡ್ಸ್ ವೆರೈಟಿಗಳಲ್ಲಿ ಜಾಂಡೀಸು ರೋಸು ಅನ್ನೋದು ಬರ್ತಾ ಇತ್ತು. ಸೊ ಅದನ್ನು ಕಂಪ್ಲೀಟಾಗಿ ಚಾಂಪ್ 33ಅಲ್ಲಿ ಕಂಟ್ರೋಲ್ ಆಗಿದೆ. ನೀವು ಇವತ್ತು ಏನಾದರೂ ತೋಟಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂದರೆ ಎಲ್ಲೂ ಸಹ ಜಾಂಡೀಸು ರೋಸು ಅನ್ನೋದಿಲ್ಲ. ಸೊ ಅದಕ್ಕೆ ಮುಖ್ಯವಾಗಿ ಇದನ್ನು ಚಾಂಪ್ 33ನ ರೆಕಮೆಂಡ್ ಮಾಡ್ಬೋದು ಬೇಸಿಗೆ ಕಾಲದಲ್ಲಿ. మీరు ಅರ್ಲಿ ವಿಂಟರ್ ಹಾಕ್ಕೊಂಡ್ರೆ, ಇದು ಸಮ್ಮರ್ ಹಾಕ್ಕೊಂಡ್ರೆ ಒಳ್ಳೆಯದು. ಜನವರಿ ಫೆಬ್ರವರಿ ಮಾರ್ಚ್ ಕೊನೆವರೆಗೂ ಇದನ್ನು ನಾಟಿ ಮಾಡ್ಕೋಬೋದು. ಯಾಕಂದರೆ ಮತ್ತೆ ಮುಂಗಾರದಲ್ಲಿ ಮಳೆ ಬಂದರೆ ಸ್ವಲ್ಪ ಇದಾಗುತ್ತೆ. ಸೊ ಬೇಸಿಗೆ ಕಾಲದಲ್ಲಿ ಹಾಕೋಬೋದು. ಇದು ತುಂಬ ವೆರೈಟಿ. ಮೇ ಲಾಸ್ಟ್ ಅನ್ನ ಮಾಮೂಲಿగా ಮಾರ್ಚ್ ಮೇ ಲಾಸ್ಟ್ವರೆಗೂ ನಾಟಿ ಮಾಡ್ಕೋಬೋದು. మన ಚಾಂಪ್ 33లో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే వైరస్ అనేది చాలా బాగా తట్టుకుంటుంది. దాని తర్వాత కింద నుంచి కాయ లాస్ట్ కటింగ్ వరకు కూడా మీకు సేమ్ సైజులు వస్తాయి. దాని తర్వాత మీరు పూత గమనించినా కూడా ఇన్ కేస్ మధ్యలో ఎప్పుడైనా వర్షం పడినా కూడా పూత అనేది రాలదు. దీంట్లో కాయలు రాలడం అనేది కూడా చాలా తక్కువ. ఇంకా మీరు బాగా చూస్తే డిసీజెస్ కూడా బాగా తట్టుకుంటా ఉంటుంది. మనకు మేజర్గా అంటే వైరస్ అది ఉంది. మనకి ఈల్డ్ అనేది బాగా రావాలా, ఈల్డ్ కూడా బాగుంది. మార్కెట్లో రేట్ అంటారా, రేట్ కూడా చాలా బాగుంది. అన్నిటికంటే టాప్ మందే ఇప్పటి వరకు. ಇನ್ನೊಂದು ಏನಂದರೆ ಕಾಯಿ ಶೈನಿಂಗ್ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ಇದು ಶೈನಿಂಗ್ ಬರೋದ್ರಿಂದ ಮಾರ್ಕೆಟಲ್ಲಿ ಯಾವುದೋ ಅಷ್ಟೇ ಪಾರ್ಸಲ್ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ರಿಟೇಲಲ್ಲಿ ಯಾರಾದರೂ ಪರ್ಚೇಸ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಮೈನ್ ಕಾಯಿ ಶೈನಿಂಗು ಕೀಪಿಂಗ್ ಕ್ವಾಲಿಟಿ ನೋಡ್ತಾರೆ. ಸೊ ಆ ಚಾಂಪ್ 33ಅಲ್ಲಿ ಒಂದು కీపింగ్ క్వాలిటీ ಅನ್ನೋದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಇದರಲ್ಲಿ మనకి షేడింగ్ అనేది ఎట్లా వస్తుందంటే ఈ చెట్టు అనేది గుబురుగా ఉంటుందన్న, ఎండ అనేది డైరెక్ట్ గా పడదు మన కాయ మీద. అందుకు ఆ షేడింగ్ అనేది మనకి ఏం తగ్గదు, బాగా కవర్ అయితే బాగుంటే మనకి ఏం బాగుంటుంది. ಸೊ ಈಗ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಈಗ ಈ ಸರಿ ಸಮ್ಮರಲ್ಲಿ ನಾಟಿ ಮಾಡಿದವರೆಲ್ಲನೂ ಇದರೊಂದು ಸ್ಪೆಷಾಲಿಟಿ ಏನು ಅಂದರೆ ಶಾಂಪಲ್ ಆಗೋವರೆಗೂ ಕಾಯಿ ಇದೆ ಅಂತ ಕೂಡ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ಸೊ ಯಾಕಂದರೆ ಎಲೆ ತುಂಬ ದಪ್ಪ ಇರೋದ್ರಿಂದ ಇದು వైరస్ అನ್ನು తడగట్టి కాయను సేకరణ ಮಾಡುತ್ತೆ ఇది ಒಳಗಡೆ. మీరు అందరూ అనుకుంటా ఉంటారు మామూలుగా ఫస్ట్లో చూస్తే కాయ లేదు అని చెప్పేసి. కింద నుంచి ఇది కొంచెం పైనుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కావడంలో చెట్టు కింద అంతా ఉంటుంది కాయ. మీకు ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్కి కనపరాకపోవచ్చు, కానీ మనకి ఈల్డ్ అయితే మంచిగా చాలా బాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా కనిపిస్తా ఉంది.
ఇంకేమన్నా మీకు ఇంకా ఎవరు చెప్పారు? నాటి 6,000 వేసే బదులు సీడ్ ఒక 4,000 వేసుకున్నా కూడా ఆ బాక్సింగ్ వస్తుంది. మీరు బాగా స్పేసింగ్ కూడా గమనియాలన్నా. రెండుకి 5 పెట్టండి. 2కి 5 పెడితే మీకు చాలా బాగుంటది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇదేం అంత అడ్జస్ట్ అవుతుంది, కానీ మీకు సమ్మర్ కి అయితే మాత్రం మీరు అలానే చేయండి. ఫోటో ಎಲ್ಲ ರೈತರಿಗೂ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಸಹ ಮಾಡಿದ್ವಿ. ಕಂಪನಿ ಫೀಲ್ಡ್ ಆಫೀಸರ್ಸು ಮತ್ತು ಮ್ಯಾನೇಜರು ನರ್ಸರಿಗೆ ವಿಸಿಟ್ ಮಾಡಿದರು. ನಮ್ಮದು ನರ್ಸರಿ ಬಂದುಬಿಟ್ಟು SVG ಆಗ್ರೋ ನರ್ಸರಿ ಅಂತ, ಇದು ಶ್ರೀನಿವಾಸಪುರದಲ್ಲಿದೆ. ಸೊ ನೆಕ್ಸ್ಟು ಸೀಡ್ಲಿಂಗ್ಸ್ ಯಾರಿಗಾದರೂ ಬೇಕಾಗಿದ್ದರೆ ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ. ನೋಡಿ ಕೀಪಿಂಗ್ ಕ್ವಾಲಿಟಿ ಯಾವ ಥರ ಇದೆ ಅಂತ. ಚಾಂಪ್ 33 ಶೈನಿಂಗ್ ನೋಡಿ ಅದರದ್ದು. ಸೊ ತೋಟ ನೋಡಿ ಈಗ. ಯೂನಿಕ್ಯೂ ಸೈಜ್ ಇರುತ್ತದೆ. ಕೆಳಗಡೆ ಏನು ಸೈಜ್ ಬಂದರೆ ಮೇಲೆ ಸಹ ಅದೇ ಸೈಜು. ನೀವು ಕೆಳಗಡೆ ನೋಡ್ಬೋದು ಕಾಯಿ ಯಾವ ಥರ ಕಚ್ಕೊಂಡಿದೆ ಅಂತ. ಮತ್ತು ಸೈಜು ಮಾತ್ರ ಚೆನ್ನಾಗಿದೆ ಇದು. ಚಾಂಪ್ 33 ವೆರೈಟಿ ನೋಡಿ. ಮತ್ತು ಈಗ ಮೇಲೆ ಸಹ ಚಿಗುರು ಯಾವ ಥರ ಇದೆ ಅಂತ ನೋಡಿ. ಸೊ ಅದಕ್ಕೆ ಇದು ಆದರೂ ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ನಮಗೆ ಅರ್ಲಿ ಬ್ಲೈಟ್ ಬಂದಿದೆ. ಸೊ ಇದು ಬೇಸಿಗೆ ಕಾಲದ ವೆರೈಟಿ ಚಾಂಪ್ 33. ಸೊ ಅದರಿಂದ ದಯವಿಟ್ಟು ಪ್ರತಿಯೊಬ್ಬ ರೈತರು ಚಾಂಪ್ 33ನ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಸೀಡ್ಲಿಂಗ್ಸ್ ಏನಾದರೂ ಬೇಕಾಗಿದ್ದರೆ ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಕೊನೆಯದಾಗಿ ಎಲ್ಲ ರೈತರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು.